వికలాంగులకు పెన్షన్దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ అందించాలి అని విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ పిలుపులో భాగంగా తహసీల్దార్ కార్యాలయం నుంచి ముట్టడి కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. మల్కాజిగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన సంఘ నాయకులు పెన్షన్ పెంచి అందించాలని నినాదాలు చేశారు. తర్వాత తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వినయ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పెన్షన్దారులకు 2,000 నుండి 4,000 పెన్షన్ను అందిస్తామని, వికలాంగులకు 4,000 నుండి 6,000 రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోతున్నా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ అందించాలని, లేదంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆఫీస్ కార్యాలయం కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. గౌరవ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గత 3 నెలల నుంచి వికలాంగుల పింఛన్లు 4,000 నుంచి 6,000 రూపాయలు, అది నుంచి 4,000 రూపాయలు. అదే విధంగా గత 6-7 సంవత్సరాల నుంచి పింఛన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పింఛన్లు తక్షణమే మంజూరు చేయాలని, అదే విధంగా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 5% జీవో ప్రకారం ఇంట్లో మంజూరు చేయాలి. అదే విధంగా అంత్యోదయ కార్డు కింద 35 కిలోల బియ్యము మంజూరు చేయాలని చెప్పేసి గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యం నేతృత్వంలో ఈ రోజు నేరడమేట ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో రాకముందు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళల పింఛన్ 2,000 నుంచి 4,000 రూపాయలు పెంచామని, అదే విధంగా వికలాంగుల పింఛన్ 4,000 నుంచి 6,000 రూపాయలు చేస్తామని చెప్పి 20 నెలలు గడుస్తున్నా కూడా ఒక హామీని విస్మరించడం చాలా బాధాకరంగా ఉంది. మరి అటు ప్రతిపక్షాలు కూడా మీరు హామీ ఇచ్చారు, ఎందుకు వీళ్ళకు పింఛన్లు అమలు చేస్తారని అటు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, సిపిఎం పార్టీలు కూడా అడగకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఇచ్చిన హామీని తక్షణమే నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో మీకు ప్రభుత్వానికి ఒంటరి మహిళలు వీళ్ళందరూ కూడా భారీ సంఖ్యలో రేపు తరలి వచ్చి నువ్వు స్పందించకపోతే మీ ఇంటిని ముట్టడిస్తాము, సెక్రటేరియట్ను ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.